ఎక్కడికి బయలుదేరారు? ఏం తెలియనట్టు మాట్లాడతావేంటి? సూత్రధారివి నువ్వే కదా. ఏమంటున్నారు సుజాత గారు? నా చెల్లెల్ని జాబ్ నుంచి తీయాలని ప్రయత్నించావు, అది కుదరలేదు. 2 ఏళ్ల వరకు అది కుదరదు. అందుకే మీ నాన్నని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇంటి నుంచి బయటికి పంపించేస్తున్నావు. దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోకండి. నిజంగానే కంపెనీ వ్యవహారాలు బాగాలేవు. అందుకే నాన్న తీసుకున్న నిర్ణయం ఇది. నాకు ఇందాకే తెలిసింది. అందుకే వెంటనే బయలుదేరి వచ్చాను. ఎందుకొచ్చావు? 4 ఓదార్పు మాటలు చెప్పి బాధపడినట్టు నటించడానికా ఏంటి? అంతకు మించి నువ్వేం చేయగలవు? మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లకుండా ఆపడానికి వచ్చాను. మా డాడీతో మాట్లాడాను, బ్రతిమలాడాను, ఒప్పించాను. ఆయన సరే అన్నారు. మీరు ఇల్లు వదిలి వెళ్ళవలసిన అవసరం లేదు. నా మాట మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే మా నాన్నకు కాల్ చేసి మాట్లాడవని. మీరు గెస్ట్ హౌస్లోకి వెళ్ళండి. అమ్మా మాయా, ఎందుకు అడ్డం పడుతున్నావు? వెళ్లే వాళ్ళని ఆపకమ్మా. ఆంటీ, దయచేసి మీరు నా మాటని కాదనకండి. నేను అన్ని విధాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అవని, మీరు వెళ్ళండి. ఇంకేమి ఆలోచించకండి, వెళ్ళండి. లాక్ ఓపెన్ చేయి. వెళ్ళండి. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. నా అత్తారింటి వారికి సరైన సమాధానం గుణపాఠం చెప్పినట్టు చేశావు. ఓడిపోయామా అన్న సమయంలో గెలిపించావు. తలదించుకున్నామా అనుకున్న సమయంలో తల ఎత్తుకునేలా చేశావు. నువ్వు మా పక్షాన ఉంటే దేన్నైనా సాధించగలం. అవని, మాయకి నీ మీద కోపం ఉంది. శ్రీకర్ నుంచి నిన్ను శాశ్వతంగా దూరం చెయ్యాలి అని అనుకుంటోంది. మరి అటువంటప్పుడు నువ్వు శ్రీకర్కి ఎదురుగా ఉండకుండా ఉంటే తనకి మంచిది అని అనుకోవాల్సింది పోయి ఎందుకు ఆపినట్టు? ఇది నేను అస్సలు ఊహించలేకపోయాను. మాయ చెప్పిన మాటలు విని మనం వెనక్కి రాకుండా ఉండుంటే బాగుండేదేమో అనిపిస్తోంది. అవును మేడం, నాకు అదే అనిపిస్తుంది. బయటికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో.